క్రైస్తవులము, విశ్వాసులము, ప్రేమ, వీఆర్ కమాండెడ్ టు లవ్ ఎవ్రీ సింగిల్ డే. అవునా? వీఆర్ నాట్ ఆస్డ్ కెన్ యూ అని చెప్పలేదు దేవుడు. దేవుడు ఏమన్నాడు? ఆజ్ఞ ఇచ్చాడు, ప్రేమించాలి. లవ్ వన్ అనదర్, ఇట్ ఈస్ అ కమాండ్. అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. మన ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నిలిచేది ఒకటే, ప్రేమ. ఫీలింగ్స్ ఉన్నంత వరకు మనము నిజంగా ప్రేమించలేమండి. నిజమైన ప్రేమ ఒక బాధ్యత, ఒక ఆజ్ఞ, ఒక రెస్పాన్సిబిలిటీ. ఎస్, ఐ మస్ట్ లవ్. ఎస్, నో మ్యాటర్. ఇప్పుడు చదివిన రీతిగా అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ అన్నిటినీ నిరీక్షిస్తుందంట. ఈరోజు అటువంటి ప్రేమతోటి నన్ను నింపు ప్రభా. వివాహం కాని వారు, నాకెప్పుడు వస్తుందా ఈరోజు, నన్ను ఎవరు ప్రపోజ్ చేస్తారా, నాకెవరు గ్రీటింగ్ కార్డ్ ఇస్తారా? కాదండి, అన్నిటికంటే పెద్ద ప్రపోజల్ దేవుడు చేస్తాడు. మీకు నమ్ముతున్నారా? He has given his life for you. Amen. And that is the greatest act of love. Hallelujah. ఏ మనుషుడు కాదు. కావాలంటే వివాహం అయిన తర్వాత మీ భార్యకి, మీ భర్తకి ప్రేమ చూపిస్తారంటే ధారాళంగా చూపించండి. వివాహం కాకముందు ఎవరు వస్తారా, ఎవరు ఇస్తారా, నాకు పూలేవి అని ఏడుస్తా కూర్చోకండి. అర్థమవుతుందండి? ఈ రోజుకి నా భర్తతోటి మేమిద్దరము ఐ లవ్ యూని ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం. సో ఆఫ్టర్ మ్యారేజ్ లెట్ దర్ బి లవ్, నాట్ బిఫోర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ అంతా కూడా మేబీ టెంపరరీ, మే నాట్ బి ట్రూ, మే బీ ఫేడింగ్, మే నాట్ బి ఎటర్నల్. కానీ వివాహం అయిన తర్వాత ప్రేమ చూపించడము, వివాహం అయిన తర్వాత తట్టుకోవడము, వివాహం అయిన తర్వాత ఓర్చుకోవడము, సహించుకోవడము, వివాహం అయిన తర్వాత మన ఈగోస్ అన్నీ పక్కన పెట్టి, నాకు ఎట్లా అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్, నో నో, నాట్ వాట్ యు ఫీల్, వాట్ డస్ ద బైబుల్ సే. దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం అందరం అది పాటిద్దాం. అదే రీతి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నాకు ఎవరున్నారో ఎవరు లేకపోయినా ప్రభా, నీ ప్రేమ నాకుంది అన్న నమ్మకం ఎవరికి ఉందండి? ఉందా? ఆయన ప్రేమ నాకుంది అని నమ్మిన వారు ఉన్నట్లయితే చెప్తామా?